హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము అను టేల్స్. ఈరోజు మీ ముందుకి ఫ్రాన్స్ బిర్యానీతో వచ్చానండి. అందరూ చేసుకునే విధంగానే చేస్తాను, కాకపోతే మా ఇంట్లో బాగా ఇష్టపడతారు. ఇది నా స్టైల్లో చేస్తున్నాను. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీకి వేసే మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకున్నానండి. నేను అన్నీ 1 కేజీ బియ్యానికి సరిపడేవి తీసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ని, పచ్చిమిర్చి, టమాటాలని వేసి బాగా ఫ్రై చేశాను. మా ఇంట్లో నేను చేసే చికెన్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ అంటే మా పిల్లలకి చాలా ఇష్టమండి. మరి మీరు చేసే ఏ రెసిపీ మీ పిల్లలకి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయినాయి కదా, ఇందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటున్నాను. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా రుబ్బుకొని వేసుకుంటే మనం చేసే ప్రతి రెసిపీ కూడా చాలా టేస్టీగా వస్తుందండి. ఈ చిట్కాని మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు చూడండి బాగా ఫ్రై అయ్యింది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత నేను 1 కేజీ రైస్కి 1 కేజీ ఫ్రాన్స్ను కూడా తీసుకున్నానండి. ఇవి బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. వీటిని కూడా అందులో వేసుకొని బాగా ఫ్రై చేయాలి. బిర్యానీకి ఫ్రాన్స్ చిన్నవిగా ఉంటే బిర్యానీ మరింత టేస్టీగా ఉంటుందండి. ఈ ఫ్రాన్స్ ఉడకడానికి ఎక్కువ టైం అయితే తీసుకోదు కదండి, చాలా క్విక్గా అయిపోతుంది. ఇలా బాగా కలుపుకొని 10 నుండి 15 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఈ విధంగా ఫ్రై అయ్యి ఉన్నాయి. ఇందులో 1/2 స్పూన్ పసుపు, బిర్యానీకి సరిపడే సాల్ట్ని వేసి మరొకసారి కలుపుకొని బాగా వేగనివ్వాలి. నేను 2 స్పూన్స్ సాల్ట్ని అయితే తీసుకున్నానండి. తర్వాత వాటర్ వేసాక అడ్జస్ట్ చేసి వేసుకుందామని. ఫ్రాన్స్లో వచ్చిన వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో గరం మసాలా 1 స్పూను, 3 స్పూన్స్ కారాన్ని, 1/2 స్పూను ధనియాలు, జీలకర్ర పౌడర్ని వేసి బాగా వేగనివ్వాలి. మసాలాలన్నీ బాగా వేగిన తర్వాత 1 నిమిషం మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనాని వేసి బాగా మరోసారి బాగా వేగనివ్వాలి. నేను కేజీ బాస్మతి రైస్ని ఒక దానిలో తీసుకొని దానికి 2 వాటర్ని తీసుకున్నాను. వాటర్ని వేసుకొని ఒకసారి కలిపి ఉప్పు అడ్జస్ట్ చేసుకొని ఒక 2 నుండి 3 నిమిషాలు మరగనివ్వాలి. వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసుకోవాలి. నేను బాస్మతి రైస్ అయితే నానబెట్టుకోలేదండి, డైరెక్ట్ వాష్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు రైస్ని కలుపుకొని ఒకసారి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ బిర్యానీని 15 నుండి 20 నిమిషాల లోపల మనం చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మూత తీసి చూస్తే చూడండి బిర్యానీ ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. మన ప్రాన్స్ బిర్యానీ రెడీ అండి. ఇది వేడివేడిగా సర్వ్ చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బిర్యానీ ఏదైనా సరే వేడివేడిగా తింటేనే దాని రుచి మరింత బాగుంటుంది. ఈ బిర్యానీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.